ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎవ్రీ ఇయర్ 14% పెరుగుతుంది. అదే రేంజ్లో మన శాలరీ పెరుగుతుందా అంటే లేదు. ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఒక్క తీవ్ర అనారోగ్యము, ఒక తీవ్ర రోగం వచ్చిందంటే వాళ్ళు బ్యాంక్రప్సీకి దగ్గరలో ఉన్నారని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే ఇండియాలో 7% ఆఫ్ ద పాపులేషన్ అంటే 10 కోట్ల మంది వాళ్ళు హెల్త్ కేర్ కోసం ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళు పేదరికంలోకి నెట్టబడుతున్నారని చెప్తున్నారు. అండ్ మనకి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. అందరికీ నమస్కారం, నా పేరు అశోక్, ఈ ఛానల్ ఫైనాన్స్ విత్ అశోక్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? మనము ఎంత యంగ్ గా ఉన్నప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటామో అంతకంత మనకి ప్రీమియం అనేది మనకి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం యంగ్ గా ఉన్నప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుంటుంది కాబట్టి మనకి బీపీ, షుగర్ లాంటి ఎలాంటి డిజీజెస్ ఏవి రాకుండా ఉంటుంది కాబట్టి మనకి ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది. అదే మన ఏజ్ పెరిగే కొద్దీ మన ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది అండ్ మనకి ఈజీగా రోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏజ్ పెరిగే కొద్దీ మన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది.